నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను షాహిదా. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలు జరుగుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతుంది. సో వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు శీలం మహేష్ రెడ్డి గారు. నమస్తే మహేష్ రెడ్డి గారు. నమస్కారం. రీసెంట్గా చూసుకుంటే డిఎస్సి అవకతవకల మీద లోకేష్ రాజీనామా చేయాలనేసి డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అసలు నిజంగా ఇక్కడ అవకతవకలు జరిగాయా? వాస్తవానికి క్లియర్‌గా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పి మనకి ఆడియో ప్రూఫ్‌లు దొరికినాయి, వీడియో ప్రూఫ్‌లు దొరికినాయి. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హ్మ్. పూర్తిగా ప్రూఫ్‌లతో సహా ప్రజల ముందు పెట్టారు. హ్మ్. ఎట్ ద సేమ్ టైం డీఎస్సీ రాసినటువంటి ఆ స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి అభ్యర్థులందరూ క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి గారి ముందుకొచ్చి విత్ ప్రూఫ్‌లతో సహా వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ తరపున మాకు జాబ్ వచ్చిందని చెప్పి సంతోషపడ్డాము, ఈలోపు మాకు తెలియకుండా ఇంత ఘోరం అంతా జరిగిపోయింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ కన్నీళ్ళు బాధలన్నీ మనం చూసాం. హ్మ్. ఇంత కన్నీళ్ళు బాధలు జరుగుతున్నా, ఇంత ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉన్నా ఎక్కడ కూడా ప్రభుత్వం తరపున నారా లోకేష్ గారు మంత్రి హోదాలో వచ్చి హ్మ్. జవాబుదారితనంగా ఏమీ జరగలేదు అని ఇంతవరకు ఒక స్టేట్మెంట్ మనం విన్నామా? హ్మ్. దానికి సంబంధించిన అంశం ఎక్కడైనా నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూలంకుషంగా ఎక్కడైనా మాట్లాడారా? ఇదే నారా లోకేష్ గారు ఏమీ లేని దగ్గర పబ్లిసిటీ సాధించాలి, లేకపోతే ఏమీ లేని మాటలే విచ్చలవిడిగా ఆయన పరిధి దాటి మాట్లాడిన మాటలు మనం అన్నీ చూసాం. కానీ ఆయన శాఖలో సంబంధించినటువంటి అవకతవకలు అని చెప్పి రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించినటువంటి ఈ అంశం మీద, కీలకమైన అంశం మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టలే. ఇక మనం దీని గురించి ఏమనుకోవాలి? అంటే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలనేసి నాయకులు వాస్తవంగా కోరుతున్నారు. చేయాలి ఆయన. వాస్తవానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ నా శాఖలో ఇంత ఘోరం జరిగిపోయింది అని చెప్పి ఆయన వాస్తవంగా చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు చూసాం. అవును. ఆ నీట్ సంబంధించిన అంశంలో దాదాపు చాలామంది విద్యార్థులు చనిపోతే దాదాపు 40 రోజులు అనుకుంటా ఈ దేశంలో ఈ జంజీ యువకులందరూ ఏకతాటి మీదకి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఏదైతే చివరాఖరు రాజీనామా చేశారు, అదే ఇక్కడ నారా లోకేష్ గారు ఎందుకు చేయరు? ఇంతమంది విద్యార్థులను డిఎస్సి రాసి మా కళలు ప్రపంచం మాకు ఇలా ఉండాలి, మేము ఇంత కష్టపడాలి, ఇన్ని ఏళ్ళు కష్టంతో వాళ్ళు పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారు వాళ్ళ కళలంతా తొక్కేసినట్టే కదా. అవును. చాలా కష్టపడి ఏళ్ల తరబడి వాళ్ళు చదువుకుంటే అక్కడ అవకతవకలు జరిగితే వాళ్ళ కష్టం అంతా నేలపాలవుతుంది కదా. అంతే కదా. ఇప్పుడు అన్ని సంవత్సరాలు వాళ్ళు చదివి వాళ్ళ ఆశలేంటి, వాళ్ళ కోరికలేంటి అన్నీ వాళ్ళు తగ్గిచ్చేసి పూర్తి స్థాయి చదువు మీదే ధ్యాస పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తును అంధకారంగా చేశారు నారా లోకేష్ గారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు డిమాండ్ అయితే వాస్తవంగా ఏంటంటే నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈరోజు నిజంగా చెప్పాలంటే బాధిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లయింది. వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఒక కార్యక్రమం అయితే ముందుకొచ్చింది. అది వైఎస్ఆర్‌సీపీ అప్పుడు గడప గడపకు అనేసి ఆ కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం అనేసి ఒక కార్యక్రమం చేపట్టారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో మేము ఇంత సంక్షేమం చేసాం, ఇంత అభివృద్ధి చేసాం అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి వాళ్ళ కార్యకర్తలను, నాయకుల్ని తెలుగుదేశం పార్టీ పంపించడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం. హ్మ్. వాస్తవానికి 2024 ఎన్నికల కంటే ముందు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. హ్మ్. ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతిదీ ప్రజలకి చేరువయ్యేలాగా, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకొని అక్కడే పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించాలనే ఆలోచనతోటి గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం చేశారు. హ్మ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన ఆ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఎక్కడో ఎవరో ఏదో సమస్య అడిగితే లేదు అంతా ఇట్లాగే అయిపోయింది, రాష్ట్రంలో ఎవరికి సమస్యలు అంతా ఏం తీరట్లేదు అని దాని మీద దుష్ప్రచారం చేశారు. హ్మ్. సరే, ఆ కాజ్ మంచిది, చాలా వరకు అక్కడ శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం అనేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూపించారు. హ్మ్. ఇక 2024 ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో పాదయాత్ర సమయంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నేను ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో అమలు చేయకపోతే నా చొక్కా పట్టుకొని అడగండి హ్మ్. అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 2024 ఎన్నికల మేనిఫెస్టోకి బాండ్లు ఇచ్చారు. హ్మ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి మరి ఇంటింటికి పంపిణీ చేశారు. హ్మ్. ఇంకా చాలదన్నట్టు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తాను, అసలు ఇంటింటికి సంపద సృష్టిస్తాను, ప్రతి ఒక్కరి ఇంటి మీద డబ్బులన్నీ వెదజల్లుతాననే రేంజ్లో లేపారు. ఆ. 2024 తర్వాత అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సంవత్సరం తల్లికి వందనం లేదు, రైతు భరోసా సంబంధించిన దానికి రైతులకు సంబంధించిన ఏ అంశం వాళ్ళు పరిగణలో తీసుకోలేదు, ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. చివరాఖరి గ్యాస్ పథకం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇది సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు అంటే వాళ్ళు 2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారని వీళ్ళు చెప్తారు. 2024 నవంబర్ ఆ టైంలో స్టార్ట్ చేశారు.
25 ఏప్రిల్కి 2 ఇచ్చేటట్టు. కానీ అవి కూడా ఎంతవరకు సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లారో తెలియదు. ఆ తర్వాత బస్సు 16 రకాలైన బస్సులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 5 బస్సులకు మాత్రమే ఫ్రీ బస్సు అనేది ఇచ్చారు. బస్సులు తగ్గించే కార్యక్రమం జరుగుతుందని కూడా మనం వింటున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఈ అడుగుతారు చూడండి బస్ స్టాప్లో, అక్కడ కూడా ప్రజలు ఎక్కువగా ఎక్కుతున్నారని బస్సు వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోయే కార్యక్రమం జరుగుతూ ఉందని మనం వాళ్ళ పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇంకా చాలదన్నట్టు అమ్మ ఒడి, అదే తల్లికి వందనం అని వీళ్ళు అమలు చేశారు కదా, ఎంతమందికి ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ 20 లక్షల మంది కోత కోసారు, ఇప్పుడు 23 లక్షలు, మొత్తం 3 లక్షలు పెంచారు ఇయ్యాడు. అంటే పూర్తిగా డబ్బులు కూడా 15,000 ఇస్తామని చెప్పి 13,000కి వచ్చారు. ఆ తర్వాత 50 సంవత్సరాల వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఆ తర్వాత నెలకు 1,500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు డబ్బులు అంటే సంవత్సరం 18,000 ఇస్తా ఉన్నారు, అయ్యేంత వరకు ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వలేదు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీళ్ళ అభివృద్ధి ఎలా ఉందంటే వీళ్ళ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఒక ఆయన గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు ఆయన నియోజకవర్గంలో ఎంపీ మీద ఆరోపణలు చేస్తారు. ఇంకొక ఆయన మా నియోజకవర్గం డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. ఇంకొక ఆయన కాంట్రాక్టుల పేరు వెచ్చరివిలుగా దోచుకుంటున్నారు ఆయన అంటాడు. రోడ్డు సక్రమంగా లేవని ఇంకొక ఆయన అంటారు. ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడ నడుస్తుంది? ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు, దాదాపు 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఇంతవరకు ఏదైనా ఇదిగో ఈ పథకం మేము బాగా చేసామని చెప్పుకోవడానికి ఉందా? చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎక్కువ సంక్షేమం ఇచ్చినా మళ్ళీ గెలవలేదు వైఎస్ఆర్సీపీ. అంటే వాళ్ళు ఇవ్వడానికి ఆలోచన లేదు. ఇదే నారా లోకేష్ గారు అదే స్టేట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు అదే స్టేట్మెంట్. పూర్తిగా వీళ్ళ ఆలోచనలు ఏంటంటే సంక్షేమం అనేది మేము ఎంత ఇచ్చినా జగన్ గారే గెలవలేదు కదా, మేమేంది అది ఇది అది ప్రజలు మౌలు చేస్తూ ఉంటారు. మీరు చూడండి, ఒక సభలో సంపద సృష్టిస్తా అన్నారు కదా సార్, రైతు భరోసా ఇవ్వండి సార్ అది ఇదంటే, సంపద సృష్టించే మార్గం నా చెవులో చెప్తాముడు అని చెప్పి ఒక బహిరంగ సభలో అంటాడు. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఇదిగో నేను చేశాను గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఈ పథకం నేను చేశాను, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఏమని అంటాడు ఇంటికి వెళ్ళి? అమ్మ మీకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయినా అంటాడా? రోడ్డు సరిగ్గా లేవు, అమ్మ మీ ఇంటికాడ రోడ్డు సరిగ్గా వేయలేను అని చెప్తాడా? లేదు తల్లికి వందనం పేరిట అమ్మ మీకు ఇస్తాను డబ్బులు కాదు ఇంకా తగ్గించి ఇచ్చానమ్మా అని చెప్తాడా? లేకపోతే కొంతమందికి ఇవ్వలేదని చెప్తాడా? ఏమని చెప్తాడు? ఇంటికి వెళ్ళి 50,000 పెన్షన్ ఇచ్చాడా, 3,000 నిరుద్యోగులకు ఇచ్చాడా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడా? ఏమీ చేయలే అసలు. ఇంకా చెప్పాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కూడా ఏం మన రాష్ట్రానికి ఏమొచ్చింది? పోలవరం కంప్లీట్ చేయడానికి ఏమన్నా అడుగులు ముందు పడ్డాయి? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిన గవర్నమెంట్, మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పూర్తయింది. ఇప్పుడు కూడా ఆయన ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసిన కొంత డబ్బులు చెల్లించాలి, అయితే దాని మీద 2 సంవత్సరాలు గడిపాడు. ఇంకెక్కడ అభివృద్ధి ఎక్కడ? కంపెనీలు అవి వస్తాయి ఇవి వస్తాయి అంటే మొన్న పార్లమెంట్లో చూసాం. ఈ 2 సంవత్సరాల్లో 6,900 కోట్లు మాత్రమే వచ్చింది. కానీ ఆయన 23 లక్షల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు అంటాడు, 20 లక్షల పైగా జాబులు వచ్చేసినాయి అంటాడు. ఇవన్నీ విని 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 జనాలకు కూడా విసుగు పుట్టింది. వీళ్ళు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అంటే ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం కదా వీళ్ళు ఏర్పడింది, వీళ్ళు ఎందుకు మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన భాగస్వామ్యం ఇక్కడ ఇంటింటికి వెళ్ళట్లేదు, బీజేపీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే లోకలు బయటపడతాయి. వీళ్ళ నాయకులు ఎవరైతే టీడీపీ వాళ్ళతో పాటు జనసేన వాళ్ళు వెళ్తే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంటాయి, ఆ లోకల్ ఇష్యూస్, అప్పుడు ఇదంతా పెద్ద ఇష్యూ అయిపోద్ది అని చెప్పి ఇంటింటి ఏ పార్టీ కార్యక్రమం ఆ పార్టీలా చేసుకుంటా ఉన్నారు. అంటే కూటమిలో సఖ్యత లేదని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయితే ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమము ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే అంటారా? రాజకీయ లబ్ధి అనే దానికంటే కూడా మేమేదో చేసాం. గతంలో ప్రజల్లో ఒక మాట బలంగా ఉంటుంది. ఈ రోజుకి జగన్ గారు ఓడిపోయినా జగన్ గారు ఒక మాట ఇస్తే చేస్తాడు అనేది ప్రజల్లో బలంగా ఉంది. జగన్ గారు ఒక మాట ఇస్తే చేస్తాడు అనే మాట ఆయనకి ఎంత బలంగా నిలబడిందో ఆయన ధైర్యం చేయగలుగుతాడు. గడప గడపకు మన ప్రోగ్రాం లాంటిది దేశంలో మరే రాజకీయ పార్టీ చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయాల. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఇంటి దగ్గరికి బాధ్యతగా తీసుకెళ్ళి ఇదిగో నేను చేశానని చెప్పుకుంటుంటే ప్రజలు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా అడిగితే అక్కడ ఏదైనా వేరే మీడియా ఉంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ప్రజల కంటే కూడా దుష్ప్రచారం చేసి ఆలోచన చేస్తుంది. అయినా కానీ జగన్ గారు ఎక్కడ వెనక్కి తగ్గకుండా నేను చేశానన్న కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది. ఈరోజు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందా? క్లారిటీగా అడగాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కాన్ఫిడెన్స్ అనేది లేదు. ఇప్పుడు క్లియర్గా అదే అర్థమవుతోంది. వీళ్ళు 2 ఏళ్ళు గడప గడపకు మన ప్రోగ్రాం లాంటి కాపీ కొట్టి ఇంటింటికి తెలుగుదేశం అని పెట్టుకోవటమే, వీళ్ళు ఏదో చేసాం మేమేదో ఉంది మేము ఇంకా చేస్తున్నాం అని ఆశ కల్పించడం కోసం, ఇంకా టైం ఉంది కదా అని చూపించుకోవడం కోసం. అయితే మనము ముద్రగడ పద్మనాభం గారి ఆయన సంస్కరణ సభ నిర్వహించడానికి కూడా కొంతమంది వివాదం చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి పడదు. మీరు చూడండి, ముద్రగడ్డ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాధాంతం చేశారు, చనిపోయేప్పుడు రాధాంతం చేశారు. ఆ తర్వాత సంస్మరణ సభ ఎవరైనా పెట్టిన సంతాప సభలు ఏమైనా పెట్టుకున్న దాని మీద రాధాంతం. దేనికి ముద్రగడ్డ పద్మనాభం గారి పైన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇంత కోపం, ఇంత ద్వేషం ఎందుకు? అంటే చంద్రబాబు నాయుడు గారు కాపులకు వ్యతిరేకం చెప్తాను నేను. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కనపడతారు, మిగిలిన ఎవరు కనపడరు. పవన్ కళ్యాణ్ గారు మనతో ఉంటే కాపులందరూ వచ్చేస్తారు, మిగిలిన లెట్ అయిన వాళ్ళు. ఎందుకంటే కాపులకి ఆయన ఏం చేశాడు? మనకి మాట్లాడుకుంటే కాపులకి
సంవత్సరానికి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూరుస్తానని చెప్పాడు, అది చేయలేదు. రిజర్వేషన్లు ఏం చేయలేదు. కాపులకు పూర్తి స్థాయిలో జగన్ గారు ఉన్నప్పుడు పథకాలు అమలు చేస్తే ఇప్పుడు కాపులకు సంబంధించి ఏ అంశం లేదు. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే చనిపోయాక ఇప్పుడు ఆయన సంతాప సభలో ఇప్పుడు జరిగినటువంటి రాదాంతం చూస్తే మనకు ఒకటి తెలుసు, చనిపోయాక ప్రతి వ్యక్తి దేవుళ్ళలో భాగం అయిపోయాడని చూస్తాం. చనిపోయాక చిన్న పెద్ద ఏమి తేడాలు ఉండవు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం మనం. చనిపోయిన వ్యక్తి మీద ఏ ఒక్కరం కూడా కోపం, ఈర్ష్య, ద్వేషం ఏం పెట్టుకోం. కానీ చనిపోయాక కూడా ముద్రగడ్డ గారి పైన ఇంత రాదాంతం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన ఆత్మ శోభింపజేయాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తా ఉన్నారు. టీడీపీకి ఇష్టం లేదా? క్లియర్గా అదే కనపడతా ఉంది. అంటే ముద్రగడ్డ గారికి ఎవరైనా మద్దతు తెలిపినా భరించలేకపోతున్నారు. ఆయనకు సపోర్ట్గా వాళ్ళ పార్టీ సంబంధించిన కాపు నాయకులు జనరల్గా వాళ్ళ కమ్యూనిటీ అంతా ఒక తాటి మీదకి వచ్చి ఆ కాపు కమ్యూనిటీ కోసం కదా ఆయన పోరాడింది. ఆ కాపు ఐకాన్ అని చెప్పి ముద్రగడ్డ గారిని భావిస్తున్న సందర్భంలో వీళ్ళందరూ ఆయనకు సంతాప సభలోనో లేకపోతే చనిపోయిన దగ్గరకు వీళ్ళు వెళ్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భరించలేకపోతున్నారు? ఇక్కడ నిజానికి ఒక నాయకుడు మొన్న సంతాప సభలో అన్న మాటలేంటి, కాపులైతే ఆవేశంతో ఉన్నారు, ఇప్పుడు కొంత అణిచివేతకు గురవుతా ఉన్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు అనే మీనింగ్ వచ్చి అంటూ 2019లో ఈ కాపు ఉద్యమం ద్వారా ఓడిపోయాము అని చెప్పి ఆయన అన్నాడు. ఆ నాయకుడు అన్న దాని మీద కావాలంటే వాళ్ళ పార్టీ తరపున ఏదైనా ఆదేశించి ఎందుకన్నావా ఏంటి అయ్యింది అని చెప్పి సోకాష్ నోటీస్ జారీ చేసి విచారణ పిలిపించి మాట్లాడించుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు. అసలు నువ్వు సంతాప సభకి వెళ్ళటం ఎందుకు, అక్కడ వేరే నాయకుడితో నువ్వు పలకరించడం ఎందుకు, అసలు ఎందుకు ఇదంతా అది అని చెప్పి ఈయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆయన కాపుల్లో ఆగ్రహం అనేది జనాలకు క్లారిటీగా ఉంది. అది ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు, ప్రతి సామాజిక వర్గం ఏదైతే కాపులకు తెలుసు, పక్క సామాజిక వర్గాలకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కాపులు వంచారు వాళ్ళు. 2024 ఎన్నికలకు ముందు కాపులను వంచారు. కానీ ముద్రగడ్డ గారిని మాత్రం మానసిక శోభకు గురి చేశారు. అది చనిపోయాక ముద్రగడ్డ గారి అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం మాత్రం ఇప్పుడు విపరీతంగా చర్చించుకుంటా ఉంది. ముద్రగడ్డ గారిని ఇంత అవమానపరిచాడా, పాపమైన మన కోసం ఇంత పోరాడా అని చెప్పి ఆ కాపు యువకులు చాలామంది ఇప్పుడు చర్చించుకున్నారు. అట్ ద సేమ్ టైం కాపుల్లో పెద్దవాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎలా ఉంటుందో. రంగా గారి విషయంలో చూశారు, ఆ తర్వాత ముద్రగడ్డ గారి విషయంలో చూశారు, ఆ తర్వాత రీసెంట్గా అంబటరాంబాబు గారి విషయంలో చూశారు. ఈ కాపు నాయకులను అందరినీ ఆయన ఎట్లా అణగదొక్కుతాడో చూస్తూ ఉంటారు. క్లియర్గా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాపు వ్యతిరేకి అంటానికి మరొక ఉదాహరణ ఏంటంటే, ముద్రగడ్డ గారి హాస్పిటల్ దగ్గర నుంచి చనిపోయిన తర్వాత సంతాప సభలు ప్రతి దాన్ని రాదాంతం చేస్తూ ఆయన ఒక డిఫరెంట్ వ్యక్తి అన్న చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు. ఎంత చేసినా ఏం చేసినా ముద్రగడ్డ గారి చరిష్మా అనేది జనాలకు తెలుసు. ముద్రగడ్డ గారు ఏం చేశారని వాళ్ళ కాపు సామాజిక వర్గానికి తెలుసు. మీరు ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళ మీద ఎంత ద్వేషం లేకపోతే 2024 ఎన్నికల్లో గెలిచాక జగన్ గారి హయాంలో తుని ఘటనలో రైల్వే కేసులన్నీ వాపస్ తీసుకుంటే ఇదే రైల్వే కేసులన్నీ మళ్ళీ తుని ఘటన సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రీఓపెన్ చేయాలని చూశారు. ముద్రగడ్డ గారిని అవమానకరంగా ఆయన కన్నీళ్ళు పెట్టుకొని చెప్పారు. అంత ఆయనకు ద్వేషం. ఒక చనిపోయిన వ్యక్తి మీద ఇంతటితోటైనా కానీ రాదాంతం చేయటం ఆపేయాలి. ఒక చనిపోయిన వ్యక్తిని జనరల్గా మనందరం ఎలా చూస్తామంటే ఒక దేవుళ్ళు ఐక్యమైపోయిన వ్యక్తిలాగా చూస్తాము. ఆయనకి ఇంకా మనం గౌరవించాలి. ఆయన మీద ద్వేషం ఇక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఈ ద్వేషము, ఈ కోపము, ఆయన మీద ఆవేశాలు, లేకపోతే ఎట్లా పడితే అట్లా కట్టలు తెంచుకొని మేము ఎవరి మీద పడితే వాళ్ళ మీద సీరియస్లు అయిపోతాం, సోకాజ్ నోటీసులు జారీ చేస్తాం అంటే కమ్యూనిటీ పూర్తిగా వాళ్ళ కమ్యూనిటీ మీకు యాంటీ కాబోతుంది. అదే ఇప్పుడు కాపుల్లో ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనేసి చంద్రబాబు ఆలోచించి ఉండరా? మరి ఇది ఆయన రాజకీయం మీద అంటే ఆ పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపించదా? పార్టీ మీద అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అంటే మంచి చేసి గెలవాలని చూడట్లేదు. రెండోది కమ్యూనిటీ ఏదైతే నాకు వ్యతిరేకత అయితే అనేది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఈయన మనల్ని సేవ్ చేస్తాడని ఆలోచనతో ఉన్నాడు. అంతే, అది క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వ్యతిరేక పోటీ చేశాడు. ఆయన పార్టీ పెట్టిందే టీడీపీ కోసం. బెస్ట్ ఎగ్జాంపుల్ 2 నిమిషాలు ముగిస్తా. 2014 ఎన్నికల కంటే ముందు 2 నెలల ముందు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఈయన నరేంద్ర మోడీ గారి దగ్గరికి పార్టీ పెట్టాక వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ పిలిపించి ప్రకాష్ జవదేకర్ గారిని మధ్యవర్తనం చేసి వీళ్ళందరూ టీడీపీ అనుభవం ఉన్న నాయకుడు కావాలని చెప్పి ఈయన స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు. సరే 2019కి వచ్చేళ్ళకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవాలి. ఆ చీలవాలనే ఉద్దేశంతో ఈయన చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఎటబడితే అట మాట్లాడుతూ బీఎస్పీని ఎందుకు తీసుకొచ్చాడు, బెహన్జీ అని చెప్పి మాయావతి గారిని తీసుకొచ్చి కాళ్ళ మీద పడి మీరు ప్రధానమంత్రి అయ్యింది అన్నాడు. ఈ బీఎస్పీ ఓటింగ్ అనేది ఎస్సీ ఎస్టీ ఓటు, దళిత ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ చీల్చాలనే ఉద్దేశంతో బీఎస్పీని తీసుకొచ్చాడు. బీఎస్పీని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో తెచ్చుంటాడు. మీకు బీఎస్పీ అనే పార్టీ 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మాట్లాడా, ఆ పార్టీకి సంబంధించిన ఎవరినైనా కలిశాడా? కలవాల. ఎన్నికలు ఓడిపోయి మర్నాడే వాళ్ళు మర్చిపోయాడు. తర్వాత 2024 ఎన్నికల కంటే 2-3 నెలల నుంచి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవను అని చెప్పి ఇంకా రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన ఇండియా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అమరావతి అంశం ఏదైతే 3 రాజధానులను జగన్ గారు అసెంబ్లీలో ప్రకటిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు హడావుడిగా ఆయన ప్రకటించిన 1 నెలలోపు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి కలిశాడు. ఇట్లా
పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరమైన వెళ్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ ఓటు నాకు ఓటు జారిపోదు. ఎట్లా ఈయన మనకెళ్ళో ఉంటాడు, ఈయన ఇప్పుడు కూడా 15 ఏళ్ళు అంటున్నాడు కదా, ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ధీమా అది. అందుకే మనం ఎవరిని అవమానించినా ఎవరినేమన్నా ఆ కాపులు ఐకాన్ అని వాళ్ళు భావిస్తున్నా కూడా మనకు లెక్కలేదు అనేది చంద్రబాబు నాయుడు గారి బిహేవియర్ ఉంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. మంచి విశ్లేషణ చేశారు. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.